నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. నవంబర్లోపు ఎన్నికలు పూర్తి చేస్తామన్న ఈసీ ప్రకటించింది. బీహార్లో 243 స్థానాలకు 2 విడతలుగా పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ సహా దేశంలోని ఖాళీ స్థానాలను షెడ్యూల్ విడుదల చేయనుంది. నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. నవంబర్లోపు ఎన్నికలు పూర్తి చేస్తామన్న ఈసీ ప్రకటించింది. బీహార్లో 243 స్థానాలకు 2 విడతలుగా పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ సహా దేశంలోని ఖాళీ స్థానాలను షెడ్యూల్ విడుదల కానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఉంది. ఈ యొక్క మీడియా సమావేశంలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అయితే మొత్తం 4 విడతల్లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో మొత్తం 4 విడతలుగా నవంబర్ 22 లోపే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముగిసేలా ఇప్పటికే కసరత్ అంతా కూడా పూర్తి చేశారు. సో దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క మీడియా సమావేశంలో 4 విడతలుగా ఈ యొక్క బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మొదటి విడతలో ఎన్ని నియోజకవర్గాలకు ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి, తర్వాత రెండో విడత ఎప్పుడు ఉండబోతుంది, దానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ, అదేవిధంగా నామినేషన్ ఉపసంహరణ, ఫైనల్, దాని తర్వాత సెకండ్ విడత ఎన్నికల తేదీలు. సో ఇలా వరుసగా 4 విడతలకు సంబంధించినటువంటి తేదీలన్నీ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం అక్కడక్కడ చూస్తే మనకి వివిధ రాష్ట్రాల్లో చూసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పర్యటించారు. 2 రోజుల పాటు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సిఎస్ తోటి, బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి డీజీపీ తోటి కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. సో ఇక ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా చేయడం జరిగింది. సో ఇప్పటికే మనకి 64 మంది ఐఏఎస్ సీనియర్ అధికారులని ఏర్పాటు చేయబోతున్నారు. దాని తర్వాత ఇక 70 మంది ఐపీఎస్ సీనియర్ అధికారులను కూడా ఆ యొక్క ఎన్నికల పరిశీలనలో భాగంగా నియమించబోతున్నారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా నిష్పాక్షపాతంగా ఈ యొక్క ఎన్నికలు జరిగేలా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. దానిలో భాగంగానే సో ఇప్పటికే బీహార్లో 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందినటువంటి అధికారులు పర్యటించారు. కాబట్టి సో నవంబర్ 22 లోపే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేసింది. కాబట్టి సో ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క మీడియా సమావేశంలో బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు వెల్లడిస్తారు. దాని తర్వాత ఇక వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి బీహార్లో మాత్రం ఈ యొక్క ముఖ్యంగా మన గతంలో చూస్తే కొంతమంది ఓటర్లు తొలగించారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన మాట అందరికీ తెలిసిన విషయమే. సో చాలా వరకు ఆ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్లకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే కొంతమందికి 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి వారిని మాత్రమే తొలగించామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూ వస్తుంది. సో దానిలో భాగంగానే చాలా వరకు ఫిల్టర్ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సో ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో అంటే బీహార్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సో ఈ ఆరోపణల నేపథ్యంలో
కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక వివరణ ఇచ్చింది. సో చాలా వరకు రెండు చోట్ల ఉన్నటువంటి ఓటర్లని తొలగించాము, ఒకే చోట వారికి ఉంచాము అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూ వచ్చింది. సో ఇక దాదాపుగా ఫైనల్ ప్రక్రియ మొత్తం కూడా ముగిసింది కాబట్టి సో ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో బీహార్ రాష్ట్రానికి చెందించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి తేదీలు, దాని తర్వాత ఎన్ని విడతలుగా, అంటే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 4 విడతలుగా కూడా ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. చూడాలి మరి 4 విడతలుగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే 5 విడతలుగా నిర్వహిస్తారా, లేకపోతే ఒకే దఫాలో నిర్వహిస్తారా, లేకపోతే 2 దఫాల్లో ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తారా అనేది కూడా మనకి సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి తేదీకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ, ఉపసంహరణ ఇవన్నీ కూడా మనకి తర్వాత పోలింగ్ డేటు ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంతా కూడా ఎప్పటికప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సంబంధించి ఉప ఎన్నికకి అభ్యర్థులంతా కూడా ఫైనల్ లిస్టు తయారు చేసుకుని పెట్టుకున్నారు. సో ఇక ఈ రోజు లేదా రేపు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొందరు పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కొందరు పేర్లు, బీఆర్ఎస్ నుంచి దాదాపుగా మాగంటి సునీత పేరు కేసీఆర్ ప్రకటించారు, కాంగ్రెస్ నుంచే ప్రకటించాల్సి ఉంది. ఇక బీజేపీ నుంచి కూడా ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎవరు ఉంటారన్నది కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది. దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సైదులు.